హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం మే 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, రాజ్యాంగ పీఠిక యొక్క పూర్వ రూపాన్ని మేము పునరుద్ధరిస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తే అన్నట్టుగా ఇక్కడ బీజేపీ చెప్తుందన్నమాట. మరి ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి? లౌకిక అన్నటువంటి పదం. ఏంటి లౌకిక అంటే? సెక్యులర్ అన్నటువంటి పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడింది అన్నట్టుగా ఇక్కడ బీజేపీ చెప్తుంది. మరి ఆ నేపథ్యంలో మనకి సెక్యులర్ అంటే ఏంటి అన్నటువంటిది ఇంపార్టెంట్. ఈ సెక్యులర్ అన్నటువంటి పదం కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు చేర్చారు అన్నటువంటిది ఇంపార్టెంట్. సో సెక్యులర్ అంటే ఏంటి? స్టేట్ అన్నటువంటిది ఏ రిలీజియన్కి కూడా స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే దాన్ని సెక్యులర్ అంటాము. అంతేకాదు, మిగతా రిలీజియస్ బిలీఫ్స్ పాటించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు, వాళ్ళని పనిష్ చేయకూడదు. అప్పుడు దాన్ని సెక్యులర్ స్టేట్ అనేసి పిలుస్తాం. మరి సెక్యులరిజంకి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో మొదటగా మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే లేదు. 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి 3 పదాలని చేర్చడం జరిగింది. ఏంటా 3 పదాలు? ఒకటి వచ్చేసరికి సోషలిస్ట్ అన్నటువంటి పదం, రెండవది వచ్చేసరికి సెక్యులర్ అన్నటువంటి పదం, మూడవది వచ్చేసరికి ఇంటిగ్రిటీ అన్నటువంటి పదం. సో ఈ 3 పదాలని కూడా యాడ్ చేశారు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. మరి ఇక్కడ చూడండి, నితిన్ గడ్కరీ ఏమన్నారు? రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని ఏ పార్టీ ఏ నాయకుడు మార్చలేరు అన్నట్టుగా. ఏంటి రాజ్యాంగ మౌలిక సూత్రం అంటే? మనకి 1973లో కేశవానంద భారతి జడ్జిమెంట్ అన్నటువంటిది వచ్చింది సుప్రీంకోర్టులో. అప్పుడు ఏం చెప్పారు? ఇదిగో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది ఉంటుంది, రాజ్యాంగ మౌలిక స్వరూప నిర్మాణం అనేసి అంటాము. మరి మన భారత రాజ్యాంగంలో ఏవైతే రాజ్యాంగ మౌలిక స్వరూపాలు ఉన్నాయో వాటిని మార్చకూడదు అన్నట్టుగా ఈ డాక్ట్రైన్ చెప్తోంది. అయితే అందులో మరి ప్రియాంబుల్ ఉందా అంటే ప్రియాంబుల్ అన్నటువంటిది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో భాగంగా లేదు. అందుకే కదా ఈ జడ్జిమెంట్ 1973లో వచ్చిన 1976లో అమెండ్మెంట్ చేశారు. కానీ ప్రియాంబుల్లో ఏవైతే మనకి కాంపోనెంట్స్ ఉన్నాయో అవి భారత రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నాయి మౌలిక సూత్రాల్లాగా, కాబట్టి వాటిని మాడిఫై చేయడానికి వీలన్నటువంటిది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ అలాగే గాజాలో ఉన్నటువంటి హమాస్, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అన్నటువంటిది జరుగుతోంది కదా. మరి ఆ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇటు అమెరికా, ఖతార్, ఈజిప్ట్ ఇవన్నీ కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ అలాగే హమాస్ వీళ్ళిద్దరూ కూడా హెచ్చరికలు జారీ చేసుకుంటూ ఉన్నాయి. ఒకవైపు హమాస్ ఏమో శాశ్వత కాల్పుల విరమణ చేయాలి అనేసి అడుగుతూ ఉంటే ఇజ్రాయెల్ ఏమో దీనికి ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ ఏమంటుంది? 40 రోజుల కాల్పుల విరమణ అనేది మాకు ఓకే, అలాగే 33 మంది బందీల విడుదల అన్నటువంటిది మేము ప్రతిపాదిస్తున్నాం అన్నట్టుగా చెప్పింది. హమాస్ ఏమో లేదు, ఇలా తాత్కాలిక కాల్పుల విరమణ కాదు, పూర్తిగా శాశ్వతంగా కాల్పుల విరమణ చేసుకుంటే అప్పుడు దానికి మేము ఒప్పుకుంటాం, ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం కూడా కుదుర్చుకుంటాం అన్నట్టుగా హమాస్ చెప్తోంది. ఇక్కడ చూడండి, రీసెంట్గా సుప్రీంకోర్టులో వివాహ బంధానికి సంబంధించిన ఒక కేసు వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పరస్పర సహనం అన్నటువంటిది, అలాగే పరస్పర సర్దుబాటు, గౌరవం ఇవన్నీ వివాహ బంధానికి పునాదులు. చిన్న చిన్న వివాదాల వల్ల, విభేదాల వల్ల, అలాగే అపనమ్మకాల వల్ల పవిత్రమైనటువంటి వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకూడదు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. వరకట్న వేధింపుల కేసుని కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందనమాట. అలాగే భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్ 86 అలాగే సెక్షన్ 85 వీటి దుర్వినియోగాన్ని నివారించాలి అన్నట్టుగా చెప్పింది భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది. ఇంతకుముందు ఐపీసీ ఉండేది, ఇప్పుడు దాన్ని భారతీయ న్యాయ సంహిత చేశారు కదా. మరి ఏంటి ఈ సెక్షన్ 85, 86 అన్నటువంటిది అంటే మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకునే లక్ష్యంతో ఈ 2 సెక్షన్స్ని ఇందులో చేర్చారనమాట. దీంట్లో సెక్షన్ 85 ప్రకారం భార్యని హింసించినటువంటి భర్త కానీ అతని తరపు ఉన్నటువంటి బంధువులకు కానీ 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాను విధించవచ్చు. అదే సెక్షన్ 86 చూడండి, క్రూరత్వం యొక్క నిర్వచనాన్ని ఇటు శారీరక, మానసిక హింసకి కూడా వర్తింపజేసేటటువంటి సెక్షన్ అనమాట. మరి వీటిని దుర్వినియోగం చేయకూడదు, వాటి దుర్వినియోగాన్ని నివారించాలి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లైంగిక ఆరోపణలకి సంబంధించి ఈ మధ్య ఈ కేసులు అన్నటువంటివి పెరుగుతున్నాయి. ఇప్పుడు బెంగాల్ గవర్నర్ మీద ఇలాంటి ఆరోపణలు అనేవి రావటం జరిగింది. ఇక్కడ ఏమైంది అంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ లైంగిక వేధింపులకు గురి చేశారు అన్నట్టుగా ఒక మహిళ ఆరోపణ చేయటం జరిగింది. ఆమె అక్కడ రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారనమాట.
మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 361 ఏంటి ఆర్టికల్ 361 గురించి తెలియాలి. ఆర్టికల్ 361 అన్నటువంటిది ఏం చెప్తుంది? గవర్నర్కి ఇమ్యూనిటీ గురించి చెప్తుంది. అంటే ఏంటి? గవర్నర్ తన యొక్క పదవిలో ఉండగా తన మీద ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నటువంటివి జరపకూడదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నటువంటివి జరపకూడదు అన్నట్టుగా ఒక ఎక్సెప్షన్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో ఆర్టికల్ 361 దేనికి సంబంధించింది అనేసి మనకి ఎగ్జామ్లో అడగచ్చు. నెక్స్ట్ చూడండి, చంద్రుడి యొక్క అవతల భాగం అంటే మనకు కనిపించినటువంటి భాగం నుంచి మట్టిని శిలల్ని సేకరించి మళ్ళీ భూమి మీదకి తీసుకొచ్చేందుకు చైనా చాంగే 6 అనే ఒక వ్యోమ నౌకను ప్రయోగించింది. అలా ఈ ఘనతను సాధించినటువంటి తొలి దేశంగా చైనా గుర్తింపు పొందబోతోంది. మరి ఈ చాంగే 6లో ఆర్బిటార్, ల్యాండర్, అసెండర్, రీఎంట్రీ మాడ్యూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు ల్యాండర్లోకి వచ్చేసరికి ఫ్రాన్స్, ఇటలీ, ఐరోపా అంతరిక్ష సంస్థ అలాగే స్వీడన్ వీటికి చెందిన పరికరాలు ఉన్నాయి. ఆర్బిటార్లోకి వచ్చేసరికి పాకిస్తాన్కి చెందినటువంటి ICube-Q అనేటటువంటి ఒక పేలోడ్ కూడా ఉంది. మరి చంద్రుడి దగ్గరికి ప్రయోగించినటువంటి వ్యోమ నౌకల్లో పాకిస్తాన్ యొక్క పరికరాన్ని చైనా ఉంచటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. అలాగే ICube-Q ఏదైతే ఉందో దీన్ని ఇటు పాకిస్తాన్ ఇటు చైనా అంతరిక్ష సంస్థలు కలిసి రూపొందించాయి. ఇందులో ఆప్టికల్ కెమెరాస్ అనేవి ఉంటాయి. ఇవి చంద్రుడి యొక్క ఉపరితలాన్ని ఫొటోస్ తీస్తాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నేపాల్ తన యొక్క తాజా కరెన్సీ నోట్ మీద 3 కొత్త భూభాగాల్ని చేర్చింది. ఇది వివాదాస్పదమైంది. ఎందుకు అంటే ఈ 3 భాగాలు ఏవైతే ఉన్నాయో లిపులేక్, లింపియాదురా అలాగే కాలాపాని, ఇవి 3 కూడా మనకి మరియు నేపాల్కి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ రీజియన్స్. మరి దీని మీద భారత్ ఏమనింది? ఇది కృత్రిమ విస్తరణ, ఏకపక్ష చర్య అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, నేపాల్ 2020 జూన్లో రాజ్యాంగ సవరణ చేసి ఈ ప్రాంతాలు మా దేశంలో భాగం అన్నట్టుగా చెప్పింది. కానీ దానికి మన భారతదేశం ఒప్పుకోలేదు. అయితే చూడండి, నేపాల్ అన్నటువంటిది సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 5 రాష్ట్రాలతో 1850 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. నెక్స్ట్ చూడండి, మన రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో బాంబర్ డ్రోన్ని తయారు చేయటం జరిగింది. ఏ సంస్థ అంటే ఫ్లయింగ్ వెడ్జ్ అన్నటువంటి సంస్థ. ఈ మానవరహిత డ్రోన్కి FWD-200B అనే పేరుని పెట్టారనమాట. మరి ఈ డ్రోన్ అన్నటువంటిది 100 కిలోల పేలోడ్ని మోసుకెళ్తుంది. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో 12 నుంచి 20 గంటల పాటు మనకి గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం అన్నటువంటిది దీనికి ఉంటుంది. అలాగే గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి 200 కిలోమీటర్ల వరకు ఈ బాంబర్ అన్నటువంటిది ప్రయాణించగలదు. దీన్ని తొందరలోనే రక్షణ శాఖకు అందించబోతున్నారు. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు ICC ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, T20లు అలాగే టెస్ట్లు వీటన్నింటిలో అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు వన్డేలు, T20లో అగ్రస్థానంలో ఉంది. కానీ టెస్టుల్లోకి వచ్చేసరికి నెంబర్ 1 ర్యాంకుని పోగొట్టుకుంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలోకి వెళ్తే మన భారతదేశం ఇప్పుడు 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ చూడండి, 2024 ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమైన దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్లో ఉంది. ఇది బేట్ ద్వారకా ద్వీపాన్ని అలాగే గుజరాత్ రాష్ట్ర ప్రధాన భూభాగంలో ఉండే ఓఖా అన్నటువంటి ప్లేస్ని అనుసంధానిస్తుంది. మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవైనటువంటిది? ఇది 2.32 కిలోమీటర్ల పొడవైనటువంటి వంతెన. గతంలో దీన్నే ఏమని పిలిచేవాళ్ళు? సిగ్నేచర్ బ్రిడ్జ్ అనేసి పిలిచేవాళ్ళు. దాన్ని ఇప్పుడు సుదర్శన్ సేతు అన్నటువంటి పేరుగా మార్చారు. నెక్స్ట్ చూడండి, వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాన్ని సంస్కరించి ఇప్పటి ఆధునిక సమాజ అవసరాలకి తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టం ఇవన్నీ కూడా అమల్లోకి తీసుకురాబోతోంది. అది ఏ రోజు నుంచి అంటే 2024 జూలై 1వ తేదీ నుంచి. నెక్స్ట్ చూడండి, చైనాలో బయటపడినటువంటి భారీ డ్రాగన్ శిలాజం వయస్సు ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుంది అన్నట్టుగా రీసెంట్గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే 24 కోట్ల సంవత్సరాలు. నెక్స్ట్ చూడండి, వస్తు సేవల పన్ను GST వసూళ్లు 2024 ఏప్రిల్లో తొలిసారిగా 2.10 లక్షల కోట్లకు చేరాయి. ఇదే ఇప్పటిదాకా హయ్యెస్ట్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో లేదా స్మార్ట్ అంటాం. ఈ స్మార్ట్ అనే ఆయుధ వ్యవస్థను రీసెంట్గా భారతదేశం పరీక్షించింది. ఒడిశాలో ఉన్నటువంటి ఒక సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇందులో సిమెట్రిక్ సపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరీక్షించారు.
నెక్స్ట్ చూడండి, విమానయాన రంగం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలని ఎక్కువగా విడుదల చేస్తున్నటువంటి దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది, చైనా 2వ స్థానంలో ఉంది, బ్రిటన్ 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, భారతదేశ ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రిక్ ఉత్పత్తుల యొక్క దిగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఆర్థిక సంవత్సరంలో $89.8 బిలియన్ అంటే 7.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఆర్థిక మేధో సంస్థ అయినటువంటి GTRI అన్నటువంటి తన యొక్క రిపోర్ట్లో దీని గురించి చెప్పిందనమాట. నెక్స్ట్ చూడండి, ఉత్తరాఖండ్ టూరిజం అన్నటువంటిది రీసెంట్గా ఫస్ట్ ఆస్ట్రో టూరిజం క్యాంపైన్ని లాంచ్ చేయటం జరిగింది. దాని పేరేంటి, నక్షత్ర సభ అన్నటువంటిది. ఇక్కడ ఏంటి అంటే మనకి స్పేస్ టూరిజంని మరింతగా ప్రమోట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే స్పేస్ టూరిజం యాక్టివిటీస్ చేసేటటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మన భారతదేశంలో ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ అన్నటువంటిది, డార్క్ స్కై రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే లదాఖ్లో ఉంది. మరి ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ వచ్చేసరికి లదాఖ్లో ఉంటే ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అయితే రీసెంట్గా గమనించింది ఒకటి ఏంటి అంటే మన ఛానల్ని చూసేటటువంటి వాళ్ళలో చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, నాన్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో PDF లింక్ దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.